ప్రస్తుతం సిటీలో రోజుకో అడ్వెంచర్ గేమ్ పుట్టుకొస్తోంది. ఫన్తో పాటు అడ్వెంచర్ని ఎంజాయ్ చేసే హైదరాబాదీలు నయా గేమ్స్తో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అమెరికాలో మోస్ట్ పాపులర్ అయిన బబుల్ సాకర్ ప్రస్తుతం హైదరాబాదీలను ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఏంటి బబుల్ సాకర్, ఎక్కడ ఎలా ఆడాలి అనుకుంటున్నారా? లెట్స్ వాచ్. బబుల్ సాకర్ వినడానికి మనకు కొత్తగా ఉన్న ఈ గేమ్ ఎప్పటి నుంచో ఫుట్బాల్ లవర్స్ ని అలరిస్తోంది. ప్లేయర్స్ బబుల్స్ లలో ఉండి బంతి కోసం పోరాడే తీరు సరదాగా ఉంటుంది. ఒకళ్ళనొకళ్ళు ఢీకొని ఎగిరి పడుతుంటే చూసే వాళ్ళకి ఫన్నీగా ఉంటుంది. ఢీ కొట్టుకోవడం రెండు బెలూన్ల మధ్య కాబట్టి ప్లేయర్లకు ఎలాంటి దెబ్బలు తగలవు. పైగా ఎయిర్ బెలూన్స్ కావడం వల్ల ఢీకొన్నప్పుడు బౌన్సింగ్ ని ప్లేయర్స్ ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ గేమ్ లో బాల్ కిక్ చేసినప్పుడు వచ్చిన గోల్ కంటే ఈ బౌన్సింగ్ ఫీలింగే ఆటలో మజా ఇస్తుందంటున్నారు ప్లేయర్స్. బాగుంది సాకర్ గేమ్. మా ఫ్రెండ్ వాళ్ళది పెట్టారు ఇదంతా, సో ఇక్కడికి వచ్చి అందుకే ఆడుతున్నాం. బాగుంది. ఇంతమంది యూట్యూబ్లో చూడడం కానీ ఇక్కడ హైదరాబాద్ ఇదే ఫస్ట్ టైం. ఎంటర్ డిఫరెంట్, బబుల్ మొత్తం డిఫరెంట్. దాన్ని ఆడినట్టు ఇది చేయలేము. ఇది లోపల బాల్ వేసుకుని ఆడాలి, కొంచెం స్ట్రెంత్ అది కూడా కావాలి. సో బాగుంది, టోటల్ ఎక్స్పీరియన్స్ అయితే గుడ్. ఇదంతా కూడా బాగా చేశారు. చాలా డిఫరెంట్ ఉంది గేమ్. ఇది మామూలు ఫుట్బాల్ అయితే 10-10 ఆడతాము. ఇది 5 మెంబర్స్తో హాఫ్ అన్ అవర్ మంచి టైం పాస్కి ఆడుకోవచ్చు. గేమ్ ఇస్ ఎక్సలెంట్ ఫర్ ఫన్ బిట్వీన్ ఫ్రెండ్స్ అండ్ ఆల్. ఫన్ లవింగ్ గేమ్, ఫ్రెండ్లీగా బాగా ఆడుకోవచ్చు. ఈవినింగ్ మంచి టైం పాస్ and hopefully it will be a good success for my friend. Yeah, the bubble is pretty heavy, but then it's really fun. So it's been a great experience so far. It's only half, and so far it's been very fun. I mean, meeting new people and playing. Yeah, even though it's very tiring. Yeah. First time it's pretty crazy, but it's so much fun. I'm just a beginner in everything, but then it's the first time and it's really good. So maybe I'll probably try to continue and stuff. It's fun. ఈ బబుల్ సాకర్ కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. ఇప్పటికే యూరప్ కంట్రీస్ లో ఇది మోస్ట్ పాపులర్ గేమ్. 2009లో ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ గేమ్ ఇప్పటి వరకు ముంబై, బెంగళూరు లాంటి మెట్రో సిటీస్ లో అందుబాటులో ఉంది. ఫస్ట్ టైం హైదరాబాద్ కి ఈ బబుల్ సాకర్ ని నిజామాబాద్ కు చెందిన 4 కుర్రాళ్లు ఇంట్రడ్యూస్ చేశారు. నలభై నిమిషాల నుంచి గంట పాటు ఆడే ఈ గేమ్ కు నార్మల్ ఫుట్బాల్ రూల్సే వర్తిస్తాయి. అయితే గ్రౌండ్ కాస్త చిన్నగా ఉంటుంది. అందువల్ల ఒక టీంలో 5 మాత్రమే ఆడాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు తమని ఫేస్బుక్ లో సంప్రదిస్తే వాళ్ళ చుట్టుపక్కల గ్రౌండ్ లోనే ఈ గేమ్ కండక్ట్ చేస్తామంటున్నారు ఆర్గనైజర్స్. మా ఫ్రెండ్స్ యూఎస్ లో ఉంటారు వాళ్ళందరూ. సో వాళ్ళు చూసి ఇండియాలో లాంచ్ చేద్దామంటే ఇండియాలో ఫ్రాంచైజీ ఓనర్స్ ఉన్నారు. సో అక్కడ నుంచి మేము తీసుకొచ్చుకున్నాం. గేమ్ బబుల్ సాకర్ 5 టీం ఉంటారు. ఈచ్ సైడ్ 5 మెంబర్స్ ఆడతారు. సో ఏంటంటే 40 మినిట్స్ గేమ్ ఉంటుంది. 40 మినిట్స్ గేమ్లో నీకు ఎలా అంటే 10 మినిట్స్ ఈజ్ బ్రేక్, 10 మినిట్స్ ఈజ్ లైక్ ఎక్స్ప్లెయినింగ్. 10 to 15 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. గేమ్ ఎలా ఆడాలి, ఏం ఆడాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఇంకొక 40 మినిట్స్ గేమ్ ఉంటుంది. ఆ 40 మినిట్స్లో మనకు డిపెండ్స్ ఆన్ ఇక 5 టీమ్ ఆడొచ్చు, లేకపోతే 7 టీమ్ ఆడొచ్చు. 14 మెంబర్స్ ఒక గేమ్. ఫీజ్ ఈజ్ లైక్ 950 per head. ఇది బబుల్ సాకర్ నార్మల్గా ఇది యూఎస్లో ఉన్న ఫ్రెండ్స్తో థాట్స్ వచ్చినాయి. ఇప్పుడు హైదరాబాద్లో లేదు, బెంగళూరు, బాంబేలో ఉంది. బాంబే నుంచి ఫ్రాంచైజ్ తీసుకొని ఇక్కడ పెట్టాము. వెన్యూ ఇస్ స్పైసీ రెవెన్యూ పక్కన. ఇంటర్నేషనల్ గేమ్ ఇది. నార్మల్గా సాకర్లో ఈ బబుల్స్ వేసుకొని ఆడేవాళ్ళు. పబ్లిసిటీ అయినాక మెంబర్స్ వచ్చి ఆడుతూ ఉంటాయి. ఫ్యూచర్లో మేము లీగ్స్ పెడదామని ఆలోచనలో ఉన్నాం. బబుల్ సాకర్ లో వాడే బబుల్ ను పీవీసీతో తయారు చేస్తారు. వీటి మధ్యలో ప్లేయర్స్ దూరేందుకు వీలుంటుంది. బబుల్ ఊడిపోకుండా భుజాలకు వేసుకోవచ్చు. ఇది బ్యాట్ తో పాటు పొట్ట, తలకి గాయాలు కాకుండా కవర్ చేస్తుంది. ఈ బబుల్ సాకర్ కి వరల్డ్ లెవెల్లో లీగ్స్ కూడా నిర్వహిస్తారట. త్వరలోనే హైదరాబాద్ లోనూ లీగ్స్ సందడి చేస్తాయంటున్నారు నిర్వాహకులు. సిటీలో నయా ఫుట్బాల్ సందడి చేస్తుంది అదే బబుల్ సాకర్. యూఎస్లో మోస్ట్ పాపులర్ అయిన ఈ బబుల్ సాకర్ని నిజామాబాద్ వీధిలో హైదరాబాద్కి తీసుకొచ్చారు. ఫన్తో కూడిన ఫిట్నెస్ కావాలంటే ఈ బబుల్ సాకర్ ఆడాల్సిందే. కెమెరామెన్ కిరణ్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.